ప్రకాష్, ఎక్కడున్నా బయటికి రారా, లేకపోతే ఈ అమ్మాయిని పిట్టలు కలిసినట్టు కాల్చేస్తాను. ప్రకాష్, రారా బయటికి. లేకపోతే చంపేస్తా. అరే బాగలా, కార్పొరేటర్ మావాడు కాదురా, నీ మనిషి. వాణ్ణి నువ్వు చంపేదేంట్రా, నేనే చంపుతాను చూడు. प्रकाश, चले जाओ यहाँ से, वरना लड़की को मार डालूंगा. ఏంటి ఈ అమ్మాయి కోసం నిన్ను వదిలేయాలా, లేదంటే చంపేస్తాను. చంపే మార్గాలో ఉసుకో. ఒక్కరి కోసం నిన్ను వదిలేస్తే కొన్ని వేల మంది భారతీయుల్ని నువ్వు చంపుతావురా. సార్ చంపేయండి సార్, చంపేయండి సార్. మతం పేరుతో మా మతులు పోగొట్టి తన స్వార్థం కోసం మతాన్ని అడ్డు పెట్టుకున్న వీడిని, ఇలాంటి వాడికి సాయం చేసినందుకు నన్ను చంపేయండి సార్, చంపేయండి సార్, చంపేయండి సార్. ఇప్పుడు అర్థమైందా? ఈ దేశంలో పుట్టినవాడు ఏ ఒక్కడు నీ బానిస కాదురా, నువ్వు చెప్పినట్టు చేయడానికి. చంపేయండి సార్ వాడిని. ఇలాంటి నా కొడుకుల వల్ల ముస్లిం నాయి పుట్టినందుకు తలదించుకొని బతుకుతున్నాం సార్. గుళ్ళో బాంబు పెట్టిందో ముస్లిం, చర్చిలో బాంబు పెట్టింది ముస్లిం, చివరికి మక్కా మసీదులో బాంబు పెట్టింది ముస్లిమే. వీడు ఒక్కడికే ఉందా సార్ మతం? ఉంది, ప్రతి ఒక్కరికి మతం ఉంది. అయితే అందులో మానవత్వం ఉంది. కానీ ఎక్కడో కొందరు ఇలాంటి వాళ్ళు చేసిన పనికి ముస్లిం నాయి పుట్టినందుకు రోజు తస్తూ బతుకుతున్నారు సార్. చెప్పండి సార్ వీడిని, చంపేయండి. మార్గాలు వస్తాను ఎక్కువ. చంపేయండి సార్, చంపేయండి సార్, చంపేయండి సార్ వీడిని. రై ఉమర్ ఇంతియాజ్, చూసావారా రగిలిన హృదయాలు ఏమంటున్నాయి? నీ రక్తం కళ్ళ చూడమంటున్నాయి. ఇదిరా నా దేశం. నీలాంటి లుచ్చా నా కొడుకులు ఎంతో మంది ఎన్నో విధాలుగా ఏదో చేద్దామని ఈ దేశానికి వస్తే తిరిగి ప్రాణాలతో వెళ్ళలేరా. వెళ్ళనివ్వం.